మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. పూజ్య స్వామీజీల అభిభాషణం రాధా మనోహర్జీ స్వామీజీ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అందరూ ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పూజ్య స్వామీజీల యొక్క పాద ప్రణామాలు అర్పిస్తూ ముందు ఉన్నటువంటి పెద్దలకు కూడా, ఎందుకంటే మనం సంఘం యొక్క స్పర్శని పొంది సంఘంలో సంఘ గంగలో మునిగినటువంటి వాళ్ళం. ఇక్కడ కొంతమంది మాత్రమే యువకులు ఉన్నారు, జంజీ మా బ్యాచ్. మరి కాదా కాదా? ఆ అబ్బాయి చెప్పాడు 23 అన్నాడు, నేను 24 అన్నా. 24 అవర్స్ ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యే ప్రతివాడు 24. లేకపోతే తిరగేసి 0 పెట్టుకోండి, ఎవడొద్దన్నారు. మీకు అర్థమైంది. సంఘంలో మనని షాక్ తీసుకురావడానికి అచ్చతెల్లో చెప్పాలంటే సంఖ్యలు నాకేస్తారు, కానీ మనలో స్పార్క్ పడతారు, మనలో స్పార్క్ పడతారు. అది వాళ్ళకి తెలుస్తుంది, తర్వాత జనాలకు తెలుస్తుంది. కంప్లీట్ సర్వీస్ పేరు చెప్పబోతే ఇది కంప్లీట్ కాదు. ఆయన నా అల్లరిని బాగా భరించారు. మనం సూర్య నమస్కారాలు చేస్తే పాంచ్ చెప్పినప్పుడు ఆ పోస్చర్ మనకు తెలుసు, కానీ మన దబ్ అని పడిపోయాను. అది నవ్వించకూడదు కదా, కానీ నవ్వించేసేవాడిని. పాంచ్ అనగానే ధామ్ అని పడుకునేవాడు, అందరు నవ్వేసేవారు. సో ఆ అల్లరి భరించారు. తర్వాత సాంఘిక్ ఆదివారం నేను వస్తాను అని ఇంటికాడి నుంచి వెళ్ళి కార్యాలయంలో పడుకునేవాడిని. ఆయన పాపం లేచి రాధా రాధా అని లేపితే మీరు వెళ్ళ రాధా నేను వస్తాను కదా అని చెప్పి పంపించేసేవాడు. మీరు నమ్మాలి మీరు నమ్మాలి, సర్వేష్ గారు అంటే సాక్ష్యం చెప్పేవారు అనుకోండి. ఆయన వెళ్ళిపోయి సాంఘిక్ చూసుకుని వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఆ గట్ట పని చేసి అన్నీ అయ్యి 10:30కి ఎప్పుడో వస్తే మనం అదే పోస్టర్. మీరు నమ్మండి, సర్వేష్ గారు ఒక్కరే సాక్ష్యం కాబట్టి ఇంకెవరు లేరు. ఆయన నన్ను లేపి లేపి వీళ్ళు లేవట్లేదని అగ్గిపుల్ల వెలిగించి అరికాలకి అంటించాడు. అంత మొద్దులా ఉండేది. అయినా ఆయన నన్ను అలా వదలలేదు, అలా బతిమాలుతూనే ఇంకోటి అలా అలా లాక్కొచ్చారు. అయితే కాలంలో ఇప్పుడు నేను దీన్ని పడుకోమన్నా 4 గంటల కంటే ఎక్కువ పడుకోదు. ఇది ఒక పేపర్ చింపితే నా డిస్టర్బ్ అయిపోతుంది. సో కాలంలో మనలో స్పార్క్ పడతారే, ఆ పట్టిన వాళ్ళు ప్రేరణదాయకమైనటువంటి వారు మొట్టమొదట డాక్టర్జీ మనందరిలో ఉంది, మనందరినీ కలపగలము అని నమ్మారు. ఆ నమ్మకం కూడా నిజం చేస్తూ మనమంతా ఇంకా ఉన్నాం. దేశం కూడా అలాగే ముందుకెళ్తుంది. ఓ స్వయంసేవక్ యొక్క తపనతో తపస్సుతో అలా ముందుకెళ్తుంది. ఇది వేరే ఇటలీ సేవకులకో ఇంకో ఇంగ్లాండ్ సేవకుల చేతిలోకి వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. మనం ఇంత చల్లగా కూర్చుని మాట్లాడుకోగలుగుతాం, అది స్వయంసేవక యొక్క కృషి నడుస్తుంది కాబట్టి. అయితే ఈ కార్యక్రమం ఈ ఆలోచన చేసినందుకు ముందుగా మనం కరతాళధ్వనులకి మన స్వయంసేవకులు వ్యతిరేకులైనా కదే, కానీ మనం ఈ సంవేదన ఈ ఆలోచన దానికి మనం సదాశివ గారికి ఇవ్వాల్సిన ఒక నివేదన. అసలు ఇంకా పచ్చి తెల్లో చెప్తే ఎవరిదాడు కడుక్కోలేని స్థితిలో ఉంటే ఇంకోళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఏది? అది వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అసలు ఆలోచించాం. నాకు ఇందాక
ఎవరు మాట్లాడారు గుర్తులేదు, కానీ చాలా గొప్ప మాట చెప్పారు. 10 మంది కొత్త కార్యకర్తలు తయారవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒక పూర్వ ప్రచారకో కార్యకర్తో లేకపోతే స్వయం సేవకో మనకు దూరం కాకూడదని. మా గురు మహారాజు జయప్రకాశ స్వామి మహారాజు క్రిటికల్ పొజిషన్లో ఉంది వారి శరీరం. వారు చెప్పారు, ఇఫ్ యూ డోంట్ మేక్ డివోటీ నో ప్రాబ్లం, బట్ డోంట్ క్రియేట్ ఎనిమీస్. ఎంత గొప్ప మాట. కాబట్టి మనం మనం ఒక్కసారి సంఘంలోకి వచ్చామంటే మనం ఎప్పటికీ శాఖ వెళ్ళకపోయినా ఏ కార్యక్రమానికి వెళ్ళకపోయినా మనం స్వయం సేవకులమే. సూర్యనారాయణరావుజీ నేను రాంపండు అని పిలువబడే దోరేటి రామారావు ఒకే సమయంలో మేము ప్రథమ వర్షకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన ఓ పక్కకి నేను ఓ పక్కకి ప్రచారకి వెళ్ళాం. అయితే నేను చాలా చిన్నోడిని, 16-17. భాగ్య గారు ఎవరో పిలిచి ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఇంటికి వెళ్ళిపోవడానికా? మీరు సినిమా చూసుంటారు దూకుడని, అది మొన్న కానీ నేను 92లోనే దూకుడు. ఒట్టుగా చెప్తున్నాను, సాక్ష్యం ఓలేటి గారు. మేము కార్యాలయంలో ఉన్నాం రాజమండ్రి. మా నాన్నగారు నన్ను తీసుకుపోవడానికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం తర్వాత గుండ్రంగా కూర్చుని ఏదో చర్చ చేస్తున్నాం. మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఆ గుమ్మల్లో ఉన్నారు. అంతే గుండె పొట్టలోకి వెళ్ళిపోయింది. నేను వెనక మెట్లు ఎక్కి మేడెక్కేశాను. ఆ మేడ వెనక మేడ పక్క మేడ అలా 7-8 మేడలు దూకి, ఆయన దూకలేరు కదా, అలా దూకి ఎక్కడో మెట్ల కింద దాక్కున్నాను. చీకటి పడ్డాక వచ్చాను. అలా ప్రథమ వర్షకి వెళ్ళాం. సూర్యజీ నన్ను ఇంటికి వెళ్ళిపోమని ఎవరో చెప్తే నేను వెళ్ళనంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన ముఖం గుర్తుందిగా, సింహంలా ఉంటుంది. ఆయన నా 2 చెవులు పట్టుకుని ఇలా ఢీ కొట్టి సంగభూతం పట్టిందా అన్నారు. ఏమంటాను చిన్నోని ఇలా తల ఊపాను. అప్పుడు భాగ్యాన్ని పిలిచి ఈ పిల్లవాడిని ఎక్కడికన్నా ఒక సీనియర్ కార్యకర్త దగ్గర ప్రచారక దగ్గర పెట్టనన్నారు. అప్పుడు మోహన్జీ ఇక్కడే ఉన్నారు, అరకాల మోహన్జీ. ఆయన అరకాల, మేము ఇప్పుడు నరకాల. మోహన్జీ యొక్క ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన ఫస్ట్ నేను చూసినప్పుడు అంటే మా మైండ్లో ఏంటి, ప్రచారకాన్ని తెల్లబట్టలు వేసుకోవాలి అంతే. ఆయన పైజామా వేసుకున్నారు. నేను మొట్టమొదట సమతా వర్గలో వెళ్ళినప్పుడు ఆయన మోహన్జీ ఒక గీత పాడారు. నా హృదయంలో ఇప్పటికీ 36 ఏళ్ళు అయిపోయినా 34 ఏళ్ళు అయిపోయినా అట్లే ఉంది. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము, యదను తట్టిలేపి హైందవము రగిలించుదాము, నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము, భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము. భారత్ మాతకి. నా బాగా గుర్తు, అప్పుడు మోహన్జీ వజ్రాసనంలో కూర్చుని ఈ గీత పాడారు. ఎవరా అనుకున్నాను, కానీ అది నా హృదయంలోకి వెళ్ళింది. అలా ఎన్నో గీతులు. నేను ఇంట్లోంచి పారిపోవడానికి ప్రేరణ దేశపాండే గారు. ఆయన ఏం చేశారు, మా ఇంటి మేడ మీద ఓ చిన్న వర్గలా పెట్టారు, ఆపేక్షిత వర్గం. ఏమిటది, ప్రథమ వర్షకి. అప్పుడు గీత పాడారు. అలా హృదయంలో ఈ గీతుల ప్రభావం సంఘం. నేను సంఘ గీతులు పాడి మీరు కొన్ని వినుంటారు కూడా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఒక వేవులో వెళ్తుండేది. అయితే వారి గీత పాడారు. అది కూడా రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి, 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోర్చేటి తల్లి, కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. ఆ గీతు విన్నాక ఇంక ఇంట్లో ఉండకూడదు అనుకున్నా. అంటే ఎన్నిసార్లు సర్వీస్ గారు చెప్పినప్పటికీ కూడా అటు ఇటుగా ఉండేవాడిని. అంతే, బ్యాగ్ సర్దుం పారిపోయాను అనుకోండి, అది వేరే కథ. అయితే సంఘం పట్ల అలా అనురాగం అలా బలపడ్డానికి కారణం అప్పుడు ప్రారంభంలో 13-14 ఏళ్ళు ఉన్నప్పుడు విన్నటువంటి
పొంగి పొరలెను సంగగంగా హృదయ భారతి కనకనమ్మున ఉద్భవించెను పూజ్య కేశవ హృదయ కుహరమునందు గంగా. అసలు హృదయంలో అది అట్లా నిలిచిపోవడం వలన ఇలాంటి ఎన్నో సంగీతులు ఆ ప్రేరణదాయకం. నేను నిడదవోల్లో ఉండి ఆ చాగళ్ళ మండలం మోహన్జీ ఓ పక్క వెళ్ళేవారు, నేను సైకిల్ వేసుకుని అలా బ్రాహ్మణ గుడి అని చాగళ్ళు అలా వెళ్తూ అప్పుడు మా గీతు నాకు బాగా గుర్తుంది 92. వందనమో భారతమా అందరము నీవారమమ్మ మేమందరము నీవారమమ్మ. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ. అందరము నీవారమమ్మ మేమందరము నీవారమమ్మ. ఇలా ఎన్నో మన మీద ప్రభావం చూపించినటువంటి సంఘగీతులు ఉన్నాయి. అయితే మనం ఇప్పటిదాకా ఇలా కంటిన్యూ అవడానికి కారణం, ఇందాక వారు చెప్పారు ఇక్కడ అన్ని సింహాలే కనబడుతున్నాయి, గొర్రెలు కనపడట్లేదు. నేను మనసులో అనుకున్నాను గొర్రెలు బయట ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయని కదా. డాక్టర్ చెప్పిన స్వయమేవ మృగేంద్రత, కాబట్టి మనం అందరం సింహాలమే, అనుమానం లేదు. పులి కడుపున పులి అన్నట్లుగా డాక్టర్జీకి మనం వారసులం, సింహాలలాగే ఉంటాం. ఆ గొర్రెలను కూడా తినేస్తానికే నాలుగు బయట ఉన్నాడు అనుకుని అది వేరే కథ. అయితే మనం ఎప్పుడు మన హృదయాలకి ఎప్పుడు కూడా ఎమోషన్గా మనం కనెక్ట్ అవుతాం. డాక్టర్జీని మనం చూడకపోయినా, గురుజీని మనం చూడకపోయినా, వాళ్ళతో మన బంధం ఏమిటంటే తత్వబంధం. వారు దేశం కోసం జ్వలించారు, దేశం కోసం తప్పించారు, ఈ దేశం కోసం వారు జీవించారు, మరణించారు. అదే మన హృదయంలో అలా రగులుతూ ఉండాలి. ఇప్పుడే నేను ఓ కవిత ఊరికే అలా రాసి ఎవరికో పంపించాను. హృదయాలు జ్వలించాలి, పుష్పాలు ఫలించాలి, దుర్మార్గం నశించాలి, దేశం వికసించాలి. ఇప్పుడే జస్ట్ అలా రాసి ఎవరికి పంపాను. అయితే మన హృదయాలన్నింటిలో, మన హృదయాలందరిలోనూ కూడా ఈ దేశం పట్ల, ధర్మం పట్ల ఏదో ఎంతో చెయ్యాలని తపనుంది. మధ్యలో ఏవేవో కారణాల చేత సంఘం నుంచి మనం పూర్తి సమయ కార్యకర్తలుగా కాకుండా పక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో మాలాంటి వారు ఇలా కూడా కనపడచ్చు, మీరు అలా కనపడకపోవచ్చు. కానీ అందరిలో కూడా ఎంతో వైరాగ్యం ఉంది, ఎంతో తత్వం ఉంది, ఎంతో భావం ఉంది, ఎంతో ప్రేమ ఉంది చెయ్యాలి అని. అందుకే ఒక పిలిపిస్తే సదాశివ గారు సదా మీ సేవలో అన్నట్టు మనం అంతా వచ్చాం. అది చిన్న విషయం కాదు. వారిది సంవేదన, మన అందరిది వారికి నివేదన. ఎందుకంటే వారి ఆవేదన, వారి ఆరాధన. అందుకని మనం వారి కాదు మన యొక్క ఈ సంవేదన ట్రస్ట్కి మేము కొంత మద్దతుగా ఒక 50,000 రూపాయలు దీన్ని సమర్పిస్తూ ఉన్నాం. ఇలా మనం ఎందుకు సమర్పించాలి, మనం ఏం చేయగలిగేవాడు చేస్తేనే పని ఇందాక చెప్పారు కదా ఒక కార్యకర్తను నువ్వు చూసుకుంటే కార్యకర్త తన కార్యాన్ని చేస్తాడు. అవును కదా. నేను మా అసిస్టెంట్లకి అరుస్తాను అని వాళ్ళకి తెలుసు, అరవకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు నేనే చేస్తా. నాకు కోపం వస్తుందని నాకు తెలుసు కాబట్టి నాకు కోపం రాకుండా ఉండడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తా. అందుకని వాళ్ళకి ముందే చెప్తాను, తేడా వస్తే అరుస్తాను, మీకు తెలుసు కదా అని. సో కాబట్టి విషయం ఏంటంటే మనం పని చేసేవాడికి ఆ ఏర్పాట్లు మనం చెయ్యాలి. అప్పుడు వాళ్ళు పని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకు తెలుసు. ఇందాక వారు ఏం పేరు సార్, ఎల్లో శ్రీనివాస్ గారు వారు చెప్పారు కదా, ఒక రోహింగ్యా వస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. వాడు ఎవడైనా సరే వాడు కేవలం మా జాతి అని సపోర్ట్ చేస్తారు. మనమేమో ప్రతిభాన్ని దువ్వాల్సి వస్తుంది, ఏదో దొంగనవ్వు నవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా మనం ఏం చేయగలమో మన కార్యం ముందుకెళ్ళడానికి మనం ఎప్పటిదాకా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశాం. పతత్వేషకాయో ఇది కదా మన ప్రతిజ్ఞ. కాబట్టి మనం ఈ శరీరం పడేదాకా పని చేస్తూనే ఉంటాం. సంఘంలో మనం ఉన్నావా లేదా, మనలో సంఘం ఉంది, మనలో ఉందా లేదా, కాబట్టి మనం పని చేస్తూనే ఉంటాం. అది ఏ పేరుతో అయినా పర్వాలేదు. మొన్న హిందూ సమ్మేళనం ఎక్కడన్నా ఆర్ఎస్ఎస్ అని పేరు పెట్టారా? పెట్టకపోయినా పని అయితే ఆర్ఎస్ఎస్తేగా. కాబట్టి మనం ఏ క్షేత్రంలో ఉన్నా సరే మన క్షేత్రం చావకుండా మనం పని చేస్తూనే ఉంటాం. గొంతు ఇవ్వగలరా? ఇవ్వండి. చేత్తో ఇవ్వగలరా? ఇవ్వండి.
జేబులోంచి ఇవ్వగలరా? ఇవ్వండి. ఏ విధంగా అయినా సరే మనం సేవ చేయాలి, ఈ దేశాన్ని సేవ్ చేయాలి. ఈ రెండు చేయాలి. చేస్తేనే మనం ఉంటాం, మన వచ్చే తరాలు ఉంటాయి. ఎందుకంటే ఇంతమంది లక్షల మంది, కోట్ల మంది త్యాగాలు, బలిదానాలు వ్యర్థం కాకూడదంటే వచ్చే తరానికి మనం అర్థం కావాలి. అర్థం కావాలంటే అర్ధగంట మనం కూర్చోబెట్టాలి. మనం షాక్కి వెళ్ళకపోతే సంఘం ఉండదు. అలాగే ఇంట్లో కూడా మనం వారానికి ఒక్కరోజు మనం కూర్చోవాలి. సంఘభావం వాళ్ళకి పట్టాలంటే మనం వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఎవడి గిరివాడు గీసుకుని వెళ్ళిపోతున్నారు. మీ అందరికి ఒక చిన్న సలహా ఏమిటంటే, మీకు తెలియదని కాదు, మీరందరూ పెద్దవాళ్ళే, మీ అనుభవంతో మీ వయస్సులతో కూడా నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా ఓ పుస్తకం పట్టుకుని వెళ్ళండి. ఉదాహరణకి ఇదే బుక్కు మీరు ఫ్లైట్లో కూర్చుని చదువుతున్నారు, మీరు రైల్లో కూర్చుని చదువుతున్నారు, మీరు విమానంలో కూర్చుని లేదా బస్సులో కూర్చుని ఏదో ఒక బస్ స్టాండ్లో కూర్చుని చదువుతున్నారు. మీరు చదవడం అనే యొక్క ప్రభావం ఇతరుల మీద పడుతుంది. ఇప్పుడు నన్ను సంఘానికి లాక్కొచ్చినా, ఇస్కాన్కి తీసుకెళ్ళినా కేవలం పఠనమే చాలా ప్రధానమైంది. మాకు ప్రభుపాదులు వారు ఇస్కాన్లో చెప్పారు, బుక్స్ ఆర్ ద బేసిస్. అందుకని మీరు చదవడం అనేది, ఇప్పుడు ప్రతి వాడికి ఒకే బుక్ తెలుసు. ఏంటది? జుకన్బర్గ్ ఇచ్చిన బుక్. ప్రతి ఫేస్కో బుక్, ఫేస్బుక్. ఈ బుక్ కాకుండా మన బుక్కులు మనం పట్టుకెళ్ళాలి. ఈ దిక్కుమాలినటువంటి ఈ కలియుగంలో కూడా వాడు అక్కర్లేని బుక్కులు పట్టుకుని లుక్కులు చూసుకుంటూ ప్రతి దిక్కుకి వెళ్తున్నాడు దిక్కుమాలిన వెతవలు. అవునా కదా? ఇంత వాల్యుబుల్. మనం సంఘ గీతు మీకు తెలుసు. 92లో నేను నిడదవోలు నుంచి విజయవాడ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అప్పుడు సైకిల్ వేసుకుని మళ్ళీ అక్కడ తిరుగుతూ అక్కడ గీత ఉండేది, మీకు తెలుసు. అదేమిటి? రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శములు నీకురా, ఆ చందార్కం ఆదర్శం వది రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవోయ్, పుష్యమిత్రుడు తంత్యాతోపే రుద్రమదేవి ఝాన్సీ రాణులు, సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. కాబట్టి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని, ఈ కళల్ని, మన తల్లుల్ని, మన పల్లెల్ని, మన పిల్లల్ని, వీళ్ళందరినీ, మన గ్రంథాలని అన్నింటినీ కాపాడుకోవాలంటే సంఘం బలంగా ఉండాలి. సంఘం బలంగా ఉండాలంటే మన ఏ స్థాయిలో ఉన్నామో ఆయా స్థాయిలో మనం చేయగలిగేది చేస్తూనే ఉండాలి, చేరవేస్తూనే ఉండాలి. లేకపోతే శాస్త్రంలో చెప్పినట్టు ఒక్క శ్లోకం చెప్తాను, మీరు ఆ శ్లోకం చెప్పేయండి. ఆ చెప్పడానికి ముందు ఒక్క సరదా సంఘటన చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే ప్రయాణం ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది, ఉద్విగ్నంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. ఇలా మాట్లాడుతుంటే సమయం తెలియకుండా వెళ్ళిపోతుంది. అది సరదాగా మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఊరికే తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాను. ఎక్కిన తర్వాత మరి పొద్దున్నే ఆదిత్య హృదయం చదువుకోవాలి. సీట్లో కూర్చుని ఎందుకు చదువుకోవాలి? చక్కగా డోర్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటే బాగుంటుంది. అందుకని డోర్ దగ్గరికి వెళ్దాం కదా అని ఆ సీట్లోంచి అలా లేవబోయాను. ఆ ఎదురు సీట్లో ఒక ప్రొఫెసర్స్, ఇద్దరు భార్యాభర్తలు, 70+70+లు, 69, 72. నేను అలా లేచే లోపల ఈ పెద్ద ఆవిడ చేతిలో సెల్ ఉంది, చూస్తుంది. ఏం చూడొచ్చు పొద్దున్నే ఆవిడ? నర్తనశాల, ఘంటసాల, వంటశాల కాదు, ముసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందండి. చాలా కోపం వచ్చింది నాకు. ఏం చేస్తున్నారు మీరు అన్న అంటే ఆవిడంది, ఆగ్రహించకండి, పెళ్ళికి ఆగ్రా దాకా వెళ్తున్నాం, అందుకని టైం పాస్ అన్న. నేను అప్పటికి మౌనంలో లేను కదా, మరి బ్రేక్ అయిపోయింది కాబట్టి ఆవిడకి బ్రేక్ అయిపోయి షేక్ అయిపోయేలాగా నేను అన్నాను, ఏంటి టైం పాసా? మీకు అసలు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారు. ఇంగ్లీషులో చెప్పా సస్తావని. నిజమే కదా? నిజమేనా కదా? ఇప్పుడు మనం నేను అప్పుడు చెప్పినటువంటి మాటకి ఓ శ్లోకం చెప్పాను. అందరి శ్లోకం చెప్పేస్తే నేను బయలుదేరతా. చెప్పండి అందరూ. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి
ధర్మస్య త్వరితగతి. దీని అర్థం ఆవిడతో చెప్పాను, మీరు చెప్తున్నాను. కాలాన్ని అర్థం చేయకండి, ఎందుకంటే ఆయుర్దాయం రోజు కొంచెం కొంచెం కరిగిపోతుంది. యముడికి అస్సలు దయ ఉండదు. యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అందుకని మనం ఏం చేయాలనుకున్నామో, ఏం చేయగలమో, మనం రేపు లేస్తామని గ్యారంటీ లేదు కాబట్టి ఏం చేస్తామన్నదే గ్యారంటీ కాబట్టి అది చేసేసి, ఏదో డాక్టర్జీ చెప్పారే, యాచ దేహి యాచ డోలా, ఈ కన్నులతో ఈ శరీరంతో పరమ వైభవ స్థితిని నేను గాంచుతాను అన్నారు. అది వారి ఆశ, వారి శ్వాస ఉన్నంత వరకు. కాబట్టి అంత స్థాయిలో, ఎంతకు అంత స్థాయిలో మనం చేయగలిగేది చేసి, మన ఎవరైతే పూర్వ ప్రచారకులు ఆ ఇబ్బందులు పడే వాళ్ళలో గంధం వాసుగారు మాకు తెలుసు అని తెల్ల కాగితం, చాలా ఇబ్బందులు పడ్డారు, పడుతున్నారేమో కూడా, ఇంకా కంటిన్యూ నాకు తెలియదు. అందుకని ఎవరైతే సంఘం కోసం పనిచేసి వెళ్ళిపోయి ఇంకా సింగంలా ఉంటే, ఇందాక ఆ సారి చెప్పినట్టు ఆ సింగాలకి మనం ఏమీ హెల్ప్ చేయక్కర్లేదు. అదే సంఘంలోంచి వెళ్ళిపోయిన సింగాలకి మనం ఏమీ హెల్ప్ చేయక్కర్లేదు. కానీ సంఘంలోంచి వెళ్ళిపోయి వాళ్ళు, ఇప్పుడు పద్మనాభం గారు ఉన్నారు, కాలం చేశారు, అఫ్కోర్స్ వాళ్ళు చదువుకున్నారు, పిల్లల్ని చదివించారు, దే సర్వైవ్ నీట్లీ ఈస్ గోయింగ్ ఆన్. సో కానీ చాలా చోట్ల ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఏం చేయగలమో అది చేద్దాం, సంఘంలో ఉండి చేద్దాం, సంఘం వెలుపలా చేద్దాం, సంఘంలోంచి వెళ్ళిపోయిన వాళ్ళకి చేద్దాం. మనం మన ధర్మాన్ని నిర్వర్తిద్దాం, ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే వందే వందే, జై శ్రీరామ్. ఒక సలహా సూచన సదాశివ గారికి, ఇది చాలా మంచి కార్యక్రమం, మంచి ఆలోచన, అందులో ఏ అనుమానం లేదు. కానీ మీరు ఎంతమంది వస్తారో మీకు తెలుస్తుంది కాబట్టి తలకాయకి 3 నిమిషాలు, తలకాయకి 5 నిమిషాలు లెక్కలు వేసుకుంటే అప్పుడు 2 సెషన్లు పెట్టి, అంటే అందరి హృదయాల్లో ఏదో చెప్దామని ఉంటుంది కదా, అవునా? నాకు ఏంటి ఒకటి వచ్చిందంటే, ఈ చెప్పేవాళ్ళ పాప అందరికీ లోపల ఏముంటుంది, చెప్దాం ఉంటుంది, పోసేద్దామని ఉంటుంది, అవునా కాదా? నేను చెప్పింది అవునా? ఇఫ్ యూ కేర్ దే వాంట్ టు పోర్, ఇఫ్ యూ వాంట్ స్టాప్ దే డోంట్ కేర్. మరి ఇందా జరిగింది, గోశాల వారు మేసాలు ఎత్తలే, మరి వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే మీరు, అందుకని సదాశివ గారు మీరు ఈసారి హృదయావిష్కరణ అని పెట్టండి, అదైందా? పొద్దున్నుంచి పెట్టేసి ఏమన్నా అందరూ 5 నిమిషాలండి బెల్ల కొడతామని చెప్పండి. అప్పుడు వాళ్ళ దిల్లులో ఉన్నదంతా బెల్ల కొట్టేదాకా చిల్లు పడేలా చెప్పేస్తారు, థ్రిల్లుగా ఉంటుంది. సో సాయంత్రం సెషన్ కూడా హృదయ ప్రవాహమే. చూడండి, నేను ఇంకా మంచోండి, చూసారా కమలానంద స్వామీజీ. సో కాబట్టి మనం ఇలా ఆనందంగా ఉంటూ సమాజానికి ఆనందం ఇవ్వాలి. ఎందుకంటే వేదంలో చెప్పారు, ఆనందమయోభ్యాసాత్. ఆనందంగా ఉండడం మన హక్కు అండి, ఆనందంగా ఉండడం మన హక్కు. అదే నేర్పించింది మన బుక్కు, కానీ మనం వేయట్లేదు లుక్కు, అందుకే రావట్లే కిక్కు. అందుకని మీరు ఒక్క ఆఖరి మాట ఏంటంటే, మనకి తిరుమల స్వామివారి యొక్క ఆ స్వామివారి గర్భగుడిని ఏమని పిలుస్తాం? ఆనంద నిలయం, అవునా? అలాగే కాశీని ఏమని పిలుస్తాం? ఆనందవనం. శివకేశవులు ఆనందంగా ఉంటారు, మనం వారి యొక్క వారసులం, కేశవుడికి వారసులం. కాబట్టి కేశవునకు అనుచరులమమ్మ, అందరము నీ వారమమ్మ. కాబట్టి ఇందాక పిల్లవాడు మా జంజీ చెప్పినట్లుగా, ఒక్కింట్లో తినేవాడికి నీకు అంత ఉంటే ఇన్నిళ్ళలో తినేవాళ్ళకి ఎంత ఉంటుంది? మామూలు మాట అది, మామూలు మాట అది కాదు కదా. సైకిల్ వేసుకుని మోహన్జీ పొద్దున్న చెప్పేవారు నిడదవోల్లో, సాయంత్రం ఏమో అది రాంపండి చెప్పేవాడు. అలా ఒక్కొక్క ఇంటికి వెళ్ళడం. అప్పట్లో పెద్ద అనుభూతి ఏమిటంటే చిత్రలహరి, అది మాకు భోజనానికి అదనపు, అది కూడా వడ్డన. అది ఎక్కడ అనుకుంటున్నారు? శ్రీనివాస్ ఇంట్లో. అది పెద్ద థ్రిల్ అన్నమాట. సో ఒకసారి మోహన్జీకి అబద్ధం చెప్పాను నేను. అయితే ఎందుకు చెప్తున్నా అంటే, మనతో ఉన్నవాళ్ళు ఏం చెప్పాను, ఆయన నన్ను అడిగారు, పురుషోత్తపట్నం వెళ్ళి ఇలాగ రక్షాబంధం చెప్పామన్నారు. నేను నిజంగా చెప్పలేదు, ఆయనతో మాత్రం చెప్పాను అని అబద్ధం చెప్పి సైకిల్ ఇస్తాను రై చెమటలు ఎక్కేళ్ళు తొక్కుని వెళ్ళిపోయి అప్పుడు చెప్పొచ్చా. అది మోహన్జీకి తెలిసిపోయి నా చేయి పట్టుకుని, అసలు ఉండేదే మన ఇద్దరం కదా, నాకే అబద్ధం చెప్పేస్తే ఎలా, మనమే ఇలా ఉంటే ఎలాగా అని
ఎప్పుడు నేను చెప్పే 92 చూసారా? కాబట్టి మనం అందరం అలా హృదయాలని ఆవిష్కరించుకుంటూ కమలానంద స్వామి చెప్పినట్లుగా హృదయ ప్రవాహం చేస్తూ ఈ సంతోషాన్ని ప్రతి 6 నెలలకో 3 నెలలకో మళ్ళీ మళ్ళీ కలపాలని మాకు తెలపాలని సదాశివ గారికి సదా విన్నవించుకుంటూ భారత్ మాతకి. అలాగే మీ అందరికీ తినే ప్రసాదం ఎలాగా సదాశివ గారు మా పండరీనాథ్ గారు పెడతారు. ఇది ఒరే హేమంత్ ఇట, ఇది స్వామీజీలకి మాత్రం నేను చూపిస్తాను. ఇది పూరి జగన్నాథ్ స్వామివారి మీద కప్పినటువంటి వస్త్రం. దీన్ని ఒక్కసారి ఆఘ్రానిస్తే ఆ ప్రసాదం మీరు ఆనందిస్తారు. ఇది మీకు ఇస్తారు. నన్ను భారత్ మాతకి స్వస్తి. ధన్యవాదాలు.